పోసాని మురళిని కర్నూలు సబ్ జైల్లో ఉంటే చూడడానికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక 2 సంవత్సరాల కింద మాట్లాడినామనే ఉద్దేశంతోనే కేసులు పెట్టడము, పెట్టిన కేసునే 4-5 సార్లు 10 సార్లు పెట్టి మనుషులను హరాస్మెంట్ చేయడం అనేది మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వీళ్ళ హయాంలోనే చూడడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్లు మాత్రం వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టని పరిస్థితి. అంటే చట్టం అందరికీ ఒకటే విధంగా ఉంటుందా ఉండదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో. కేవలం ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కేసులు పెట్టడం జరుగుతుంది. ఒకసారి పెట్టిన కేసు అదే 5-6 సార్లు పెట్టి కూడా ఎవరైతే వాళ్ళని హరాస్మెంట్ చేసే విధంగా, వాళ్ళని హింసించే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తిప్పడం, ఇక్కడ నుంచి అక్కడ. కానీ చాలా ఏదో జరుగుతుందని మాత్రం జరపడం అనేది చాలా కష్టమవుతుంది. ఫ్యూచర్లో కూడా ఒకసారి రాబోయే కాలాన్ని కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, మేమనే కాదు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు మాత్రం అన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారం ఉందని మన ఇష్టమైతే చేస్తే రేపు అధికారం పోతే ఏది పరిస్థితి అనేది కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడుగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటివన్నీ కూడా హరాస్మెంట్ చేయడం మంచిది కాదనేది మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆయన మాట్లాడినాను బాగానే అన్నాడు. ఇంకా అంటే పాపం వీళ్ళకంతా కొత్తగా సినీ ఫీల్డ్లో ఉండేటోళ్ళు ఇట్లాంటివన్నీ చూసిండారు కాబట్టి పాపం ఈ సబ్ జైలు తిప్పడము ఇవన్నీ కూడా వాళ్ళకు, అంటే ఇక్కడ కేసు ఉంది, ఆడ ఒక కేసు ఉండే, ఒకటే దాన్ని ఇన్ని కేసులు తిప్పడం అనేది కూడా ఒక విధంగా పాపం వాళ్ళు కూడా ఇటువంటి ఏం చూసినారు కాబట్టి ఒక విధంగా ఫీలింగ్ ఉన్నాయి. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది ధైర్యంగానే ఉన్నాడు. ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇబ్బంది ఏం లేదు.